మొబైల్ ఇవ్వు. హలో, ఎలా ఉన్నావు? నేనే ఆదికేశవుల్ని. ఈ పాటికి చచ్చిపోయి ఉండాలి, ఎలా బతుకున్నాడని ఆలోచిస్తున్నావా? నేనెముడికే మొగుణ్ణిరా. నన్ను లేపేయడానికి ప్లాన్ వేశావా? ఇక మీదటైనా వేస్ట్ నాయాల్ని పంపకరా. గుండెల్లో దమ్మున్నా ఒక అబ్బకు పుట్టిన తిన్నగా నాతోనే ఢీకొనరా. మాటలు మర్యాదగా రానీరా. ఛీ, నోరు ముయిరా పోరంపోకు ఎదవా. నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేసానో తెలుసా? నీలాంటి ఒక శత్రువు ఉంటేనే నా జీవితంలో ఒక థ్రిల్ ఉంటుంది. అప్పు నిప్పు పగలో కొంచెం మిగిల్చుంచుతాన్రా నేను. అందుకే నా శత్రువుగా నిన్ను వదిలేసి ఊరుకున్నాను. మళ్ళీ ఎదవేషాలు వేసావో చంపి పాతరేస్తాను. ఏ రోజుకైనా సరే వాడి చావు నా చేతిలోనేరా. వదిలిపెట్టను రా వాణ్ణి. ఏ రోజుకైనా సరే వాణ్ణి లేపించేస్తాను రా. మావా కరెక్ట్ గా ఉందా? సరిగ్గా అంటించరా. రేయ్, దాన్ని చించి పడేసి మన పోస్టర్ అంటే వీడికెందుకురా పోస్టరు? వీడి మొహానికి ఒక పోస్టర్. నువ్వేం చేస్తున్నావురా? రే చూడరా, రే ఇటువైపు రా, ఇటువైపు. అలాగా. మావా హిట్లర్ వస్తుంది, ఏదో ఫిట్టింగ్ పెట్టుద్ది. మామా, హిట్లర్ రావడం కరెక్టే. కూడా వచ్చే వాళ్ళంతా ఉగండా అధిపతి ఈడియమని కూతురులో ఉన్నారా? అది కాదురా, ఆ రోజ్ కలర్ డ్రెస్ వేసుకుని వాక్ మీద వస్తుంది తానే రా ముసోల్ని వారసురాలు. ఈడి అమీన్ వారసులు కూడా భరించచ్చు, కానీ ముసోల్ని వారసులు భరించలేవురా. మందు కొట్టి ఊరికే తిరగాలి, దానికో ఎలక్షనా? నువ్వొక దానివి. ఈ ఎలక్షనే రేపు దేశాన్ని ఏలడానికి పునాది. ఏ కోతి, ముందు చదువుకొని బాగుపడే మార్గం చూడు. రేపు తెలుసుందిరా, గెలవబోయేది మనమే. ఏంటి తమ్ముడు, మనకే కదా ఓటు? మా ఓటు మీకే. ఓకే, ఆల్ ది బెస్ట్ బాసు. మీరు గెలిస్తేనే మన కాలేజ్ గౌరవం. ఓకే. రే మామా, రేపు చీరలు బాగా అమ్ముడైపోతాయి. ఏంట్రా విశేషం? రేపేమైనా ఫెస్టివలా? సరైన వేస్ట్ ఫెయిల్ అవురా నువ్వు. రేపు ఎలక్షన్ లో ఓడిపోయిన వాళ్ళు చీరలు కట్టుకుంటారు. ఊరుకుంటా. పోరా 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 రే, రేపు తెలుస్తుందిరా ఎవరు గెలుస్తారో. శివ ఓవర్గా పోతున్నాడ్రా. పదండ్రా. రేయ్ రే, వాళ్ళు నామండ్రా. రేయ్ రేయ్ ఏంట్రా బావని నిలకొచ్చేస్తా మమ్మల్ని. ఎన్నోసార్లు చెప్పారు. ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే రా. నమస్తే అన్న. ఇది సీల్డ్ టెండర్. దీని ప్రొసీజర్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినప్పటికీ దీని గురించి మీ అందరికీ మరోసారి చెప్తాను. ఇది వంతెన కట్టడానికి టెండర్. ప్రభుత్వం ఒక ధరని నిర్ణయించింది. ఆ ధరను కోట్ చేసే వాళ్ళకి, ఆ ధర కన్నా తక్కువ ధర కోట్ చేసే వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ దొరుకుతుంది. అదేంటంటే ఆఫీసరు, ఈ వంకాయ కథలని మాకు తెలుసు కానీ ముందు వేలంపాడు ఆరంభించు. 13 కోట్లు కోట్ చేశారు
సుమన్ కన్స్ట్రక్షన్. వీళ్ళేమో 18 కోట్లకి పూర్తి చేసేస్తా ఉన్నారు. ఎల్ఎన్ఆర్ కన్స్ట్రక్షన్. కాశీ బిల్డర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు 11 కోట్లకి కోట్ చేశారు. 10 కోట్లకి టెండర్ కోట్ చేశారు మహేష్ బిల్డర్స్. గవర్నమెంట్ ఏ రేట్ నిర్ణయించిందో అది చెప్పబోయా. గవర్నమెంట్ ఈ వంతెన కట్టడానికి 10 కోట్లని నిర్ణయించింది. అందుకని ఈ టెండర్ మహేష్ బిల్డర్ వాళ్ళకే దక్కుతుంది. అందరికీ నమస్కారాలు. నమస్కారం. నమస్కారం. ఈ ఆదికేశవులకు ఓటమనేదే లేదు. నన్ను ఓడించే మొనగాడే లేడు. ఇదిగో కాశీ, ఒక్క నిమిషం. బేలంపాట్లోనే నన్ను ఓడించలేవు. నన్ను చంపడానికి మనుషులను పంపిస్తావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? కొండని తెలిసి ఢీకుంటున్నావు చూడు, అందుకేరా. నీలాంటి వాడిని నా శత్రువుగా ఎందుకు చేసుకున్నానో తెలుసా? అప్పుడే నా జీవితంలో ఒక థ్రిల్ ఉంటుంది. లేదంటే జీవితానికి అర్థమే ఉండదు. అనవసరంగా రెచ్చగొడుతున్నావు. ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు. నీలో ఈ కోపం ఉంది చూసావా? అదే నాకు నచ్చింది. ఇలా చూడు కాశీ, నిన్ను ప్రాణాలతో ఉంచింది చిన్న ఈగలాగా కుడుతుంటావు చూడు, అందుకే. అప్పు, నిప్పు, పగ, ఈ మూడిట్లో ఏదో ఒకటి మిగిలించుతాను. అందుకే నిన్ను మిగిల్చాను. చూసుకుంటాను రా నిన్ను. రండిరా. భవాని గెలిచాను రే. వాడు ఎలా గెలిచాడ్రా? అవకాశం లేదే. రే, ఏదో కుట్ర జరిగిందిరా. మావా పదరా వెళ్ళి ప్రిన్సిపల్ కలుద్దాం. ఈ ఎలక్షన్ చెల్లదని చెప్పి అనౌన్స్ చేద్దాం. వల్లేండ్రా, పెద్ద అసెంబ్లీ ఎలక్షన్ లాగా దీనిపై పెద్ద చేయకండి. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మామూలుగానే వాడి గొడవ భరించలేకపోతున్నాం. ఇప్పుడు ఎలక్షన్ లో గెలిచాడు, ఇక మన పని అంతే. బాధ్యత అంటూ వచ్చాక వాడేమీ చేయలేడు. ఏదైనా చేస్తే వాడికే ప్రాబ్లం. నీలాగా మేము బాధ్యతగా ఉండలేవురా. రే రే, రండిరా, వాళ్ళ గ్యాంగ్ ఎరగదేద్దాం. కిందకి దించండ్రా. మిత్రుడు కూర్చొని ఉన్నాడ్రా. 4 మంచి మాటలు మాట్లాడొస్తాను. ఇదిగోండి రా, చీరలు కట్టుకోండి. ఆగండ్రా. కూర్చోండిరా. శివ, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడాలా? అక్కడికి వెళ్ళి మాట్లాడుకో. అక్కడైతే ఎవ్వరూ ఉండరు. పర్సనల్ గా మాట్లాడడానికి ఏముంది? నువ్వు గెలిచావు, నీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. వెళ్ళి మందు కొట్టి జాలీగా ఎంజాయ్ చేయండి. లేదు శివ, అది ఇప్పుడు ముఖ్యం కాదు. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ప్లీజ్. ఏంట్రా వాడిని నమ్మి వెళ్తున్నాడు? రే అశోక్, పర్సనల్ గా మాట్లాడాలని తీసుకొచ్చి అటు ఇటు వాకింగ్ చేస్తున్నావేంటి? ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదురా. కృతజ్ఞత అనే పదం కన్నా గొప్ప పదం ఈ ప్రపంచంలోనే లేదనిపిస్తోంది. థ్యాంక్స్ శివ. నేను నమ్మలేకపోతున్నానరా నువ్విలా చేశావు అని. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యూరా. పెద్దగా ఏం చేశానురా? నా వల్లే చిన్న సహాయం అంతే. ఏంటి శివ అలానేసావు? నువ్వు చేసిన సహాయం వల్లే నేను గెలిచానురా. నువ్వు లేకపోతే నేను తలెత్తుకుని తిరిగేవాడిని కాదురా. నా ఫ్రెండ్స్ నన్ను ఇన్సల్ట్ చేసేవారు. మేమంతా చీరలు కట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఓట్ బాక్స్ తీసుకెళ్లకుండా చేసి, దొంగ ఓట్లు పడకుండా చేసి నువ్వు నన్ను గెలిపించావురా. కాదు కాదు, గెలిపించలేదు, నా గౌరవాన్ని కాపాడావురా. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా. బంతిలేమంటా, నేనేస్తాను, నాకేమనరా? రే రే బండురా, వస్తావా? ఆడటం చేత కదా కానీ ముందుంటావా? చూడు, నన్ను చూసి నేర్చుకో. ఎలా వెయ్యాలో నేర్పిస్తాను, చూసి నేర్చుకో. తప్పుకో తప్పుకో. చూడు, నేనేస్తాను. చూడు చూడు, చూసి నేర్చుకోండి. ఇలాగ
ఇలా చూడరా. రండిరా, వీడేస్తాడా? చూద్దాం. చూసాం కదా పద పద. ఇక్కడ ఆడతాడు కదా, ఎలా వేస్తాడేమో చూద్దాం. అంత సీన్ లేదురా. కూర్చో కూర్చో. ఆగరా, ఎందుకు తొందరపడుతున్నావు? ప్రశాంతం కూర్చో. మామ నాకు డౌట్ రా. వీడు డౌట్ పుట్టినాడు రా. ఎప్పుడు ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. రేయ్ వీడెప్పుడు ఎలా మారాడు? ఇలాంటి వాళ్ళతో తిరగకూడదురా రేయ్. అరే ఊరుకుండ్రా, ఫ్రెండ్ డౌట్ అడిగాడు, మనమే కదా క్లియర్ చేయాలి. అవునరా, ఈయన పెద్ద డాక్టర్ సమరం అన్ని డౌట్లు తీర్చేస్తాడు. రేయ్ నీకు ప్రేమలో సందేహమా లేక శృంగారంలో సందేహమా? ఏమైందిరా మీకు? అందరూ ఒక మాదిరిగా మాట్లాడుతున్నారు. రే డౌట్ గా డౌట్ వచ్చింది. ఓకే ఓకే, ముందు డౌట్ ఏంటో చెప్పు. పోలీసుడు టోపీ లాఠీ ఎందుకు ఉంచుకున్నాడు? మనల్ని రక్షించడానికే? కాదు. శత్రువుల రక్షణ కోసమా? కాదురా. దాంతో లాఠీ చార్జేయడానికి? కానే కాదు. రే మరైతే ఎందుకు పెట్టుకుంటారా? నువ్వైనా చెప్పి చావరా. తెలియకపోతే అలా అడగండి, చెబుతాను. సరే చెప్పరా. చెప్తానురా, పోలీసు వాళ్ళు టోపీ లాఠీ ఉంచుకున్నది వాళ్ళ రక్షణ కోసం రా. రే ఇదిగో అర్థమైందా? రే అందరూ సైలెంట్ గా ఉండండి రా, హిట్టర్ వస్తుంది. ఏంట్రా ఒక గులాబీ జిలేబీ అయింది, రెండ్రా చూద్దాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ శరణ్య. నీ బర్త్డే నీకే గుర్తులేదా? అదేం లేదు. ఎందుకు అనవసరంగా చైన్ తీసుకొచ్చావు? వేస్ట్ ఖర్చు. అలా అనకు శివ, నేనెప్పుడూ నీకు గుర్తుండాలి. అందుకే చిన్న గిఫ్ట్ ఇదిగో. శివకి వాళ్ళ బర్త్డే అని మీకు కూడా తెలీదా? మీరందరూ అసలు ఏ ఫ్రెండ్స్? సారీ హిట్లర్, మేమందరం మర్చిపోయాం. ట్రీట్ ఇవ్వడం మర్చిపోయారా? వస్తాను శివ, బాయ్.